సాక్షాత్తు నేటి ముఖ్యమంత్రి గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు తాము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి కేవలం పట్టణాల్లో సెంట్ ఇచ్చాడు, గ్రామాల్లో సెంటున్నర ఇచ్చాడు. మేము గనక అధికారంలోకి వస్తే పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తాం, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తాం, ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షలు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి వందలాది నియోజకవర్గాల్లో మండలాల్లో బహిరంగ సభ వేదికగా ప్రజలకు హామీ ఇవ్వటం అనేది జరిగింది. కానీ ఎన్నికలు అయిపోయినాయి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 9 నెలలు పైబడుతున్నప్పటికీ ఆ వైపున ప్రయత్నం ప్రారంభం కాలేదు. సిపిఐగా ఈ 2 నెలల కాలంగా గ్రామ స్థాయిలో వార్డు సచివాలయాలు, పట్టణంలో ఉన్నటువంటి వార్డు సచివాలయాల్లో ఇళ్ళు లేని నిరుపేదలకి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వమని అర్జీల్ని ఎంఆర్ఓ ఆఫీసుల్లో అట్లాగే మన సచివాలయాల్లో అన్ని చోట్ల ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఈ రోజున గుంటూరు నగరంలో ఉన్నటువంటి నిరుపేదలు చంద్రబాబు గారి యొక్క హామీని నెరవేర్చమని డిమాండ్ చేస్తూ ఈ రోజున ఇక్కడికి రావడం అనేది, కమిషనర్ కార్యాలయానికి రావడం అనేది జరిగింది. మేము ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, భూ పోరాటాలు చేయటం, భూములను ఆక్రమించడం సిపిఐకి కొత్త కాదు. మీరు గనక 2-3 నెలల్లో పేదలను గుర్తించి వాళ్ళకు గనక గుంటూరు నగరంలో ఉన్న పేదలకి 2 సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు కనుక ఇవ్వకపోతే నిరుపేదలను తీసుకొని వెళ్ళి వేలాది మందితో వెళ్ళి ప్రభుత్వ భూముల్లో జెండాలు పాతి మేమే ఆక్రమించుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.